ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనను ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సజీవుడైన యేసయ్యా, మీ ఘనమైన మహిమ గల నామానికి అయా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మీ పరిశుద్ధ పాదాలకు
స్తుతులు స్తోత్రాలు, మహిమ మహిమ మహిమ. సర్వశక్తిమంతుడా మీ పరిశుద్ధ పాదాలు స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీ ఘనమైన నామానికి స్తోత్రం, మహోన్నతమైన నామానికి స్తోత్రం, మహిమగల నామానికి స్తోత్రం, శక్తిగల నామానికి స్తోత్రం, కరుణగల నామానికి స్తోత్రం. అయా మీ దయకై, మీ ఆదరణకై, మీ అభిషేకంకై, మీ బలముకై స్తోత్రం, మీ ప్రభావంకై స్తోత్రం, మీ పరిశుద్ధతకై స్తోత్రం. అయా మీ వెలుగుకై, మీ నీతికై, మీ కరుణా కటాక్షములకై స్తోత్రం. అయా ఎక్కడ ఏ విషయంలో అయా పడిపోయి జారిపోయి తప్పిపోయిన దయతో క్షమించి, ఎక్కడ మీ మహిమను దొంగలించి, ఎక్కడ మీ గాయాలు రేపిన దయతో క్షమించి, మీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, ఈ సోపుతో కడగండి నాయనా. అయా క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు నాయన, మీకే స్తోత్రం. అయా మీ రక్షణకై స్తోత్రం, మీ జీవముకై స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు ప్రభువా ఈరోజు సజీవంగా ఉన్నామంటే మీ కృపే నాయన, మీ కృపే నాయన. అయా తెలివి జ్ఞానం అందచందల ఆస్తి కలిగిన వారు ఈరోజు బ్రతికిలేరయ్యా. వారందరికంటే ఏ విషయంలో గొప్పవారము జ్ఞానం అని తెలివని కాదు నాయన, మాకున్న దేన్ని బట్టి కాదు నాయన, కేవలం మీ ఉచితమైన కృప 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 తప్ప వేరొకటి లేదు. యేసు ప్రభువా మీకే స్తోత్రాలు యేసయ్యా. అయా అయా మీ ఉన్నతమైన కృపకే స్తోత్రాలు. మీరు చేసిన శిలువ యాగముకే, మా కొరకు కార్చిన రక్తముకే స్తోత్రాలు నాయన, మీకే వందనాలు వందనాలు ప్రభువా. అయా అయా మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సజీవులుగా ఉంచినందుకే వందనాలు నాయన. మీ కృపను మా ఇళ్ళ కనపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల దైవమా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం రాజా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు యేసు ప్రభువా. ఎన్నో అపాయ పంచులు, ఎన్నో కష్టాలు, అవమానాలు, నిందలు, బాధలు, బలహీనతలు, అయ్యా ఎన్నో పోరాటాలు, సవాళ్ళ నుంచి విడిపించిన ఆయన అయ్యా ఈ రోజు వరకు నడిపించిన మీ కృపకై స్తోత్రాలు, మీ జీవముకై, మీ స్వస్థతకై, మీ క్షేమముకై స్తోత్రాలు. అయ్యా మీకే లెక్కలైన స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. కనికర పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, కోటి సూర్యుల తేజస్సు గల దైవమా మీకే స్తోత్రాలు. ఉన్నతుడా, మహోన్నతుడైన యేసయ్య మీ పాదాలకు స్తోత్రాలు యేసయ్య. మీకే మహిమ 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 ప్రభువా. మీకే కృతజ్ఞత స్తోత్రాలు నాయన. అయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థించుకున్నటకు ఈ సమయం ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. అయా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా నీ బిడ్డల కుటుంబాల క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా నీ బిడ్డల పక్షంగా మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి స్తోత్రాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి స్తోత్రాలు. నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు అయా దీవించబడి, ఆశీర్వదించబడి, అభివృద్ధి చెందినట్లుగా ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించినట్లుగా నాయన కృప కలగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో అయా తప్పిపోకుండా నాయన నమ్మకంగా ఉండినట్లు కృప కలగజేయండి నా తండ్రి. మీకే స్తోత్రాలు. అయా ప్రతిరోజు వేకుజామునే ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకంగా ఉండాలి నాయన. ఆసక్తితో కూడిన ప్రార్థనా జీవితం, భక్తి జీవితము అలవాటుగా మార్చబడాలి నాయన. తండ్రి కృప దయచేయండి నాయన, కృప దయచేయండి తండ్రి. అయా మీ కనికరము దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి నాయన. ప్రార్థనా పరులు, విజ్ఞాపన యోధులుగా అనేకులు మార్చబడాలి తండ్రి. అయా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు. అయా ఏ ఏ కుటుంబాల్లో ఎవరే బాధలు, బలహీనతలు, వేదనలు, అయా కష్టాలు, కన్నీటిలో ఉన్నారో విడుదల దయచేయండి ఆయన, స్వస్థత దయచేయండి ఆయన, క్షేమము దయచేయండి ఆయన, పరిశుద్ధపరచండి తండ్రి. అయా నీ బిడ్డల పక్షంగా మీరే కార్యాలు సఫలము చేయండి నాయన. నీతో వాదించు వారితో నేనే వాదించుదునని నీ వాక్యం సెలవిస్తుంది. నీతో యుద్ధము చేయవాడితో నేనే యుద్ధము చేసిందన్నావు. అయా మీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదన్నావు కదా తండ్రి. అయా మా పక్షంగా ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు తండ్రి. మీకే స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు నాయన. ఎంత గొప్ప దేవుడు కలిగిన, ఇంత గొప్ప రక్షణ కలిగిన మా ఇళ్ళ కనపరిచిన మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మీకే వందనాలు. ప్రతి కుటుంబంలో అయా ఏలుబడి చేస్తున్న అప్పులు, ఆర్థికపరమైన ఇబ్బందులు అయా యేసు నామములో తొలగిపోవాలి నాయన. అయా అన్ని బిడ్డల జీవితాలు ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో మీ చిత్తం నెరవేర్చబడాలి నాయన. అయా నీ బిడ్డల జీవితాల్లో కార్యాలు సఫలము చేయండి నాయన. అయా కనికరించండి, కృప చూపండి నాయన, మార్గాలు తెరవండి నాయన. అయా ఉద్యోగాల విషయంలో ఎదురు చూస్తున్న బిడ్డలకు అయా చక్కటి శుభవర్తమానము అయా వినున్నట్లు కృప సహాయం చేయండి నాయన.
కనికరించండి తండ్రి. వృద్ధుల కొరకు, చిన్న బిడ్డల కొరకు, యవన బిడ్డల కొరకు, స్త్రీలు పురుషుల క్షేమము కొరకు, ప్రతి కుటుంబము క్షేమము కలుగునట్లుగా, ఆరోగ్యము ఆయుష్ కాపుదల కలిగినట్లుగా ప్రార్థిస్తున్నాము నా తండ్రి. దైవ సేవకుల కుటుంబాలన్నిటి కొరకు, ఆయా గ్రూపులో ఉన్న సేవకుల కుటుంబాలు దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా, సేవకులందరి కొరకు, వారి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో నెమ్మది కలిగినట్లుగా, వారి ప్రయాణాలు కృపా క్షేమంలో ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి తండ్రి, కృప చూపండి నాయన. అయా 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 ఎవరే బలహీనతలో ఉన్న విడుదల దయచేయండి ఆయన. సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న దాళ్ళు అరికట్టబడాలి నాయన. అయా సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి నాయన. ఏసునామే జయం జయమని ఇహమంతా మారుమోగాల్ని పని చేసిన సాతాను శక్తులు పంచలైపోవాలి నాయన. సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు దేశ ప్రజల క్షేమం రక్షణ కొరకు, రాష్ట్ర ప్రజల క్షేమం రక్షణ కొరకు, ఆయా అధికారులు, రాష్ట్ర అధికారులు, దేశ అధికారుల రక్షణ క్షేమం కొరకు, ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ల కొరకు నాయన, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రక్షణ క్షేమము కాపుదల కొరకు నాయన. అయా సేవకుల కొరకు, సేవకురాళ్ల కొరకు, ప్రతి సంఘం ఉజ్జీవించబడినట్లుగా అయా సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి, కృప దయచేయండి నాయన. మీ సహాయం దయచేయండి ఆయన, మీ సన్నిధి దయచేయండి, మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా అయ్యా మందిరాలు లేని చోట మందిరాలు కట్టబడాలి, సేవకులు లేని చోటికి సేవకులు పంపబడాలి ప్రభు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, అయా గవర్నర్ల క్షేమము రక్షణ కొరకు, భారతదేశ రక్షణ క్షేమం కొరకు, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కొట్టివేయబడినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి. యుద్ధాలు, యుద్ధ వాతావరణము సర్దుమనుగునట్లు కృప సహాయం చేయండి నాయన. అయా మీ కనికరము దయచేయండి ప్రభా, కృప దయచేయండి తండ్రి. అయా సినిమా హాలని దేవుని మందిరాలుగా మార్చబడినట్లుగా ప్రభా, ఐటీ రంగంలో, అయా రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో, క్రీడా రంగంలో, అయా సినీ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం రక్షణ కొరకు ప్రభా. చేతి పనులు దొరక అల్లాడుతున్న వారికి అయా మార్గాలు తెరవండి నాయన. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్న కృప దయచేయండి. అనాథ బిడ్డల క్షేమం కొరకు, వారి పోషణ కొరకు, అయా విధవరాళ్ల వారి పోషణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అయా వినికిడి లోపం కలిగిన వారు, అయా బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, గుండె సంబంధ వ్యాధులు, అయా క్యాన్సర్ రోగులు, భయంకరమైన వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత విడుదల ఇచ్చి జైల్లో సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవండి నాయన. నేర చరిత్ర గల విడిపించబడినట్లుగా, అయా వారి మనసు మార్చబడిన నిర్దోషులైన వారు విడిపించబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. అయా హాస్పిటల్ రోగాలు, వ్యాధులు, బాధలతో ఉన్న వారికి స్వస్థత కలగాలినైనా, విడుదల కలగాలినైనా. మీకే స్తోత్రం. సంపూర్ణ మద్యపాన నిషేధము కలగాలి తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. నపుంసకులందరి రక్షణ క్షేమం కొరకు, అయా రౌడీ షీటర్లు, దొంగలు, అయా నరహంతకులు, అయా పిక్ పాకెటర్లు, అయా నాయన భయంకరమైన జీవితాలు జీవిస్తున్న వ్యభిచారులందరి రక్షణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. విడుదల కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. అయా అయా హేతువాదులు, నాస్తికుల రక్షణ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. హేతువాదు అయా మాంత్రికుల రక్షణ, అయా సాతాను అంధకార క్రియలతో బంధించబడుతున్న వారికి విడుదల కలగాలి నాయన. అయా శాంతితో, అసమాధానంతో ఉన్న కుటుంబాలు, అయా శాంతి, సమాధానం, నెమ్మది కలగాలి నాయన. భార్య భర్తలు, బంధువుల మధ్య సమాధానం కలగాలి నా తండ్రి. మీకే స్తోత్రాలు. కృపదయిచేయండి నాయన, కృపదయిచేయండి నాయన. మా ప్రాంతాలు, మా పట్టణాలు రక్షణలోకి వచ్చినట్లుగా, అయా యవన కుమారుల రక్షణ, యవన కుమార్తెల రక్షణ, భయంకరమైనటువంటి పాపిష్టి జీవితాలు జీవిస్తున్న అక్రమ జీవితాలు, అక్రమ సంబంధాలు, అక్రమమైనటువంటి ప్రతి విషయంలో అయా వారు విడిపించబడినట్లు సహాయం చేయండి నాయన. కనికరించండి తండ్రి. ఆత్మహత్యల నుంచి, ఆయా ఆలోచనల నుంచి అనేకులు విడిపించబడాలి నాయన. ఆయా యాక్సిడెంట్లకు, రోడ్డు ప్రమాదాలకు కారణమైన చీకటి శక్తుల అధికారం కాలిపోనట్లుగా ప్రార్థిస్తున్నాను. అనేకులైన వారు తప్పించబడాలి తండ్రి. కనికరించండి నాయన, కృప చూపండి నాయన. అయా క్షేమమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి నాయన, ఆయుష్నివ్వండి తండ్రి. మీ కాపుదల దయచేయండి నాయన. సువార్తకు అనుకూలమైన ద్వారాలు, ఉజ్జీవ సభలు, స్వస్థ సభలు, అయా సువార్త సభలు, అయా ఆశీర్వాద సభలు ఎక్కడ జరిగినా మీ నామానికి మహిమకరంగా జరగాలి నాయన. అనేక ఆత్మలు పట్టబడాలి నాయన. అనేకుల హృదయాలు మార్చబడాలి, అనేకుల మనోనేత్రాలు వెలిగించబడాలి. యేసు నామము జయం జయమని ప్రకటించబడాలి నాయన.
కృప కలగాలి నాయన, మార్గాలు తెరవబడాలి నాయన. అయా మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం, మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప దయచేయండి నాయన. అయా మా సంఘాలలో సేవకులు లేవాలి, ఉజ్జీవించబడాలి, సేవకురాళ్ళు లేవాలి, నమ్మకమైన పరిచారకులు లేవాలి. నూతన ఆత్మల చేత ప్రతి సంఘం నింపబడాలి, ప్రతి వాని చేనులో పైరు మొలవాలి. కడవరి వానాకాలంలో వర్షము కుమ్మరించబడాలి, ప్రతి సంఘము మీద ఆత్మ వర్షము కుమ్మరించబడాలి. దేవుని శక్తిన మేఘము ప్రతి మీటింగ్ల మీద దిగిరానివ్వాలి నాయన. మీకే స్తోత్రం. దిగిరానివ్వండి నా తండ్రి, మీకే స్తోత్రాలు. దైవ సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మోషేను తన కుటుంబం పరిచర్య కొరకు, పనిపాట్ల మీ కాపుదల కొరకు ప్రార్థిస్తూ మీ జ్ఞానం, మీ ఆలోచన ఇమ్మని, క్షేమం అనుగ్రహించమని, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, ప్రాణాత్మ దేహాల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీ కృపలో భద్రపరచమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనలను మీ పాసనకి ధూపమలే చేర్చుకోమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.